మస్తు ముచ్చట్లున్నాయి. లోపల గోదాం. అంతకంటే ముందు ఒక ముచ్చట చెప్పాలంటే ఉన్న ఈ నియోజకవర్గంలో ఉన్న ఈ ఊళ్ళల్లో మాత్రమే ఎక్కువ ఓట్లున్నాయి అనేది కూడా తెలుస్తుంది. అంతేకాకుండా 2017లో కూడా అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అంటే అప్పుడు పోటీ చేస్తున్నప్పుడు కూడా ఈ ఊర్లో ఒక్కటే కాంగ్రెస్ గెలిచిందంట. మరి ఎవరు గెలిచిరు ఏంది ఈ ఊరు గురించి మస్తు ముచ్చట్లున్నాయి, పోయి మాట్లాడదాం వచ్చేది. మరి ఈ మాదారం విలేజ్లో మరి ఎవరిని గెలిపిస్తారు ఏందనేది ఇక్కడ మనతో పాటు మాట్లాడడానికి మస్తు మంది మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అన్న నమస్తేనే. నమస్తే అండి. ఏందన్నా పోటీ మొత్తం జోరుగుంది మీ ఊర్లో, చూస్తేనే అర్థమవుతుంది. మరి ఎవరిని గెలిపిస్తారు ఏంది? ఇక్కడ ప్రధానంగా మాదారం గ్రామంలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తిని ఎన్నుకోవాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టి ప్రతి సమస్య మీద అడిగే వ్యక్తికి పట్టం కట్టాలనే ఉద్దేశం ప్రజల్లో ఉన్నది. ఇప్పటికీ మేము ఊరంతా ప్రచారం చేసుకొని వస్తున్నాము. అయితే అందరి మనసులో ఊరికి ఎవరైతే నిత్యం అందుబాటులో ఉండి ప్రతి సమస్య మీద అడుగుతూ ప్రశ్నిస్తూ కొట్లాడుతూ వస్తున్న వ్యక్తికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశం వాళ్ళకు ఉన్నది. అలాంటి వ్యక్తికి ప్రజలు పట్టం కట్టడానికి రెడీగా ఉన్నారు. అంటే మీరు ఎవరిని గెలిపిద్దాం అనుకుంటారు? మేము వచ్చేసి చెప్పాలంటే మా ఫాదరే క్యాండిడేట్. ఈరోజు మేము మీకు చెప్పిన విషయం కూడా జనాలు ఉన్న స్పందననే మీకు చెప్తున్నాము. సో అలాంటి వ్యక్తికి గత 16 ఏళ్ళకి వెళ్ళి ఊరికి సేవ చేస్తూ 2 సార్లు పోటీ చేసి ఈసారి 3వ పోటీ చేస్తున్నారు. కాబట్టి ప్రజలు ఆయనకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. తప్పకుండా 11వ తారీఖు అతను పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపిపోతున్నారు. అలా నువ్వెవరు కోటేస్తావు? నేను బొల్గ నరేందర్ అనికేస్తాను. అతను 6 సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తున్నాడు. ప్రతి ఒక్కరికి ఒక ఫ్యాషన్ ఉంటుంది, తనకి సర్వీస్ చేయడం ఫ్యాషన్. అందుకే తను ఇంకా నడుస్తున్నాను. నా ఓటు తనకి. అంటే ఈ ఊర్లో మస్తు మంది పోటీ చేస్తున్నారు అనేది కూడా మేము విన్నాం. మరి ఎవరెవరు పోటీ చేస్తారు ఏంది, వాళ్ళ కథ ఎట్లుంది ఏందన్న? వాళ్ళంటే చేస్తారు, వాళ్ళు ఎలక్షన్ల కోసం ఓట్ల కోసం ఇప్పుడు అధికారం కోసం ముందుకు వచ్చిన వాళ్ళు 16 సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉంటుండు. ప్రజల అవసరాలను మరియు వాళ్ళ ప్రాబ్లమ్స్ను క్లియర్ చేస్తూ వాళ్ళు ఎంటుండి చిన్న చిన్న సమస్యలను కూడా తను పట్టించుకొని తనంత సాయంతో తన వ్యక్తిగతంగా కానీ అన్ని విధాలుగా సాయం చేస్తున్నాడు. అట్లాంటి వ్యక్తి కోసం నేను నడవడం జరుగుతుంది. నా ఓటు తనకే. కాక ఎంతమంది పోటీ చేస్తారు ఈడ ఏంది అసలు? నలుగురు పోటీ చేస్తున్నారు. అవకాశం ఇచ్చేది నరేంద్ర గౌడ్కు. అది ఉంగర గుర్తు. ప్రతి బస్సే కానీ కరెంటే కానీ ఏదే కానీ కొట్లాడతాడు, పని చేస్తాడు, తిరిగితే పడతాడు, పని చేస్తాడు. ఇప్పటికీ 2 సార్లు ఓడిపోయాడు. నేను కూడా ఆయన తరఫున వార్డ్ నెంబర్ నిలబడా. ఖచ్చితంగా మెజారిటీతో గెలుస్తాం మేము. వాస్తవానికైతే తిట్టినా పడతాడు, ఏమన్నా పడతాడు. తతిమోళ్ళు వాళ్ళు మోర్లు తీయరు, మోరు తీయరు, బస్సు అడగరు, కరెంట్ అడగరు, ఏది అడగరు. నరేందర్ మాత్రం ఖచ్చితంగా 2 సార్లు ఓడిపోయి కానీ ఈసారి అవకాశం ఇస్తున్నాం, గెలుస్తాడు. మెజారిటీతో మేము ఖచ్చితంగా గెలుస్తాము. ఖచ్చితంగా అవకాశం జనాలు ఆడోళ్ళు కూడా ఈ అవకాశం ఈసారి ఇవ్వాలి, ఆయనకు 2 సార్లు ఓడిపోయాడు, ఈసారి ఇవ్వాలని ప్రజల లోపల మొత్తం ఉంది. చూస్తున్నాం కదా ఈ ఊర్లో అయితే మరి నలుగురు పోటీ చేస్తారు. ఈ నలుగిట్లో కూడా ఎవరికి ఓట్లు ఎక్కువ వేస్తారు, ఎవరిని గెలిపిస్తారు అనేది కూడా మనం అందరితో పోయి మరి మాట్లాడదాం. గంతకంటే ముందు కూడా ఈడ కొంతమంది మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. నమస్తే అమ్మ, ఎట్లున్నావు? ఎవరు కోటేస్తావు మీ ఊర్లో? ఎవరికి వేస్తాము? రేషన్ డీలర్ మాట్లాడతాడు చూడు. చెప్పరా? అదే నరేందర్ గౌడ్ మంచివాడే, వ్యక్తిగతంగా మన పనులు ఉంటే కూడా చేస్తాడు. కాదన్నా ఓటు కూడా వేస్తాం. కానీ ఇది షూట్ తీయడం బాగుండదు మేడం. డీలర్ అయినందుకు టీవీలో పడతావే, ఎందుకు అట్లా? రాకూడదనే మా కోరిక. అందరికి నేను సమానంగా టీవీలో రావాలి. టీవీలో వస్తేనే నిన్ను చూసి నలుగురు ఆదర్శంగా తీసుకొని ఎవరికి ఊరికి మంచి చేస్తారో అలా గెలిపిస్తారు. నువ్వే అట్లా అంటే అది కరెక్టే. నేను 10 మందికి ఉపయోగపడతా కాబట్టి నేను డేర్గా చెప్పలేకపోతా. అందరు నాకు సమానం. నువ్వు నలుగురికి ఉపయోగపడుతున్నావు కదా, మరి వాళ్ళు కూడా ఉపయోగపడాలి కదా. కరెక్టే, కాదనటం లేదు మేడం. అవతలకు మళ్ళీ బాగుండదు, రివర్స్ చెప్పిన. అయితే ఇప్పుడు దాకా ఉన్న సర్పంచ్ ఊరికి ఏం చేసిండ్రు ఏంది? ఆయన బాగానే చేసిండు. ఆయనే చేసిండు. వాటర్ కానీ రోడ్లు కానీ సాధ్యమైనంత వరకు బల్బులు కానీ మంచిగానే చేసి. ఈసారి పోటీ కూడా మస్తు ఉంది. 4 ఉన్నారు. 4 ఇట్లా వ్యక్తిని చూసి వ్యక్తిగతంగా ఎవరి నమ్మకం వాళ్ళకి పని చేసే వాళ్ళని మాత్రమే ఎన్నుకుంటారు మేడం. మంచిది కదా. థ్యాంక్ యూ మేడం. కాక ఎడిపోతున్నావు? ఏం గుస్సాంచి చూస్తున్నావు, ఏమైంది? అడిగితే ఎవరు కొట్టేస్తావు ఊర్లో? ఎవరికో నచ్చిన వాళ్ళకి ఇస్తాం. ఊరికి మంచి చేసిన వాళ్ళు వద్దా?
మంచిగా చేస్తారు, అందరం మంచిగా చేస్తారు గెలిచిన ఇప్పుడు నలుగురు మంచి చేస్తారా మళ్ళా? చేస్తుండొచ్చు, చెప్పలేం కదా వాళ్ళు ఇంతకుముందు లేకుండా. ఒక్కరిని ఎన్నుకోవాలి కదా, నలుగురిని ఎట్లా ఎన్నుకుంటాం మళ్ళా? ఒకరినే ఎన్నుకుంటాం, ఒకరినే ఎన్నుకుంటాం. ఎవరిని ఎన్నుకుంటాం? ఎవరని చెప్పకూడదు అది సీక్రెట్ ఓట్ అన్నప్పుడు. అయితే ఇప్పుడు దాకా మీ ఊర్లో ఉన్న సర్పంచ్ ఏమేం చేసిండు, ఏమేం సమస్యలు ఉన్నాయి చెప్పు. చేసే కాడికి చేసారు, ఎవరు శాతం కాడికి వాళ్ళు చేసారు. మీ ఊర్లో ఇంకేం సమస్యలు ఉన్నాయి మళ్ళీ? చేసారు మొత్తం ఉన్న భూములు అన్నదమ్ములకు ఎవరన్నా అన్నదమ్ములు ఉంటే అది చచ్చిపోతాయి కదా, మొత్తం ఇండ్లు భూములు మొత్తం మలుపుకున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఉన్న సర్పంచ్. ఊరికి మంచి ఏం చేయలేడా? ఊరికి మంచి ఒక్కటి చేయలేదు సార్. సర్పంచ్ మీద వాళ్ళు కావాలని వాళ్ళకుతా నేను పా వాళ్ళుతా, నేను సర్పంచ్ మీద వాళ్ళు కావాలని వాళ్ళకుతా పా. మరి ఇప్పుడు ఎవరికి ఓటేస్తావు నువ్వు? ఎవరు మంచిగా ఉన్నారు? ఎవరు మంచిగా ఊరికి నాకు ఎవరు మంచిగా అనిపిస్తే వాళ్ళకి వేస్తా. ఎవరు అనిపిస్తారు? ఎవరు నాకు నా ఆత్మలు ఇప్పుడు ఎవరున్నారో తెలియదు, ఈయనలాగా వేసేవాళ్ళు చెప్తేనే కదా నువ్వు తెలియదు. మరి నీ లోపల ఎవరున్నారు? దాని లోపల ఇప్పుడు చెప్పను, ఇప్పుడు ఎట్లా చెప్తాను, ఇప్పుడు చెప్తే నేను బయటపడతా ఇట్లా. ఇప్పుడు 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 ఉన్న సర్పంచ్ అయితే చాలా మంచిగా చేసిండు, చాలా మంచిగా చేసిండు అంటే చాలా మంచిగా చేసిండు. 5 ఎకరాల పొలం అన్నదమ్ములకు మాదే జోది మంది ఏం కాదు. 5 ఎకరాల పొలం ఉంటే ఒక్కరిని చేసిండు, ఆయన ఇంకా రిటర్న్ చేసిండు. 5 ఎకరాల పొలం, 10 ఎకరా ఇల్లు, 5 ఇల్లు, 5 మంది అన్నదమ్ములం, ఒక్క ఆడిలా. మాకెంత బాగా అనిపిస్తుంది సర్పంచ్, ఊళ్ళో సర్పంచ్ కట్టిన చేసేది. ఒక్కరు కాకుండా ఒకరు ఇలా కరెంటు తీగ అయిపోయింది అలా సర్పంచ్ అంటే నేను ఎలక్షన్లో తిరుగుతున్నా అంటే మంచి వచ్చినా కానీ నువ్వు ఇదేనా ఎలక్షన్లో తిరిగేది గట్టిగా నువ్వు చేసేది. అంటే కొత్త సర్పంచ్ కావాలి మళ్ళీ? అవును, మాకు కొత్త సర్పంచ్ కావాలి, మంచి ఊరికి మంచిగా చేసే సర్పంచ్ కావాలి మాకు. కక్క నమస్తే. నమస్తే నమస్తే. కక్క మీరు మస్తు ఏళ్ళ క్రితం ఈడ పనిచేసారు సర్పంచ్గా, మరి ఈసారి అంటే ఎక్స్ సర్పంచ్గా చేసిరు కదా, మరి ఈసారి ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుంది అంటారు? ఏంది కథ ఊరికి? ఇంకా ఎవరు అదృష్టం ఉంటే వాళ్ళు గెలుస్తారు, అది ఎవరు గెలిస్తే అనేది మనం చెప్పలేము. ఎవరు అదృష్టం ఉంటే వాళ్ళు గెలుస్తారు. అంటే ఊరే ఎవరిని ఎన్నుకుంటుంది? ఇక అదృష్టం ఉన్నోనే ఎదుర్కొంటుంది. కాక నువ్వు కూడా ఇట్లా మాట్లాడితే ఎట్లా చెప్పు, ఊరోళ్ళు మాట్లాడుతురు అంటే అనుకోవచ్చు. అదృష్టం ఉన్నోనే ఎన్నుకుంటుంది ఊరు, అంతే అంతే. ఇంకో సమస్య కాక ఇంకో కాక కూడా వచ్చింది, కాకతో మాట్లాడదాం. కాక నమస్తే. నమస్తే. ఏడికి పోతున్నావు? నేనా ఈ మా వాళ్ళ ఇంటికి పోతున్నాను. మీ వాళ్ళ ఇంటికి పోతున్నావు? మరి ఊళ్ళకి ఇంత పెద్ద ముచ్చట జరిగితే ఏడికి పోతున్నావు నువ్వు? నేను వడ్లేండ పోయాలని టెంకి పోతున్నా. ఊళ్ళో ఎలక్షన్లు వస్తున్నాయి, మరి ఎవరు కోటేస్తావు? ఎవరికి మన లోపల మన నువ్వు చూడము నేను చూడము, ఎవరు చూడము. గది కాదే, ఊళ్ళో ఎవరు కోటేస్తే మంచిగా అవుతుంది, ఊరు అభివృద్ధి అయితే గది చెప్పు. ఎవరు అనేది చెప్పలేము అమ్మ, మనం చెప్పలేము మేడం. ఊళ్ళో సమస్యలు ఉన్నాయా? ఏం సమస్యలు ఉన్నది మనం చూస్తాం దాంట్లో. ఏం సమస్యలు ఉన్నది మనకేం గుర్తుంది, మేము పొద్దున్న లేచి బయట కట్టుకుంటున్నాం. నువ్వే ఇట్లా మాట్లాడితే ఎట్లా? ఊళ్ళో సమస్యలు నువ్వు చెప్పకపోతే ఎట్లా చెప్పు? అదే మేము పొద్దున్న లేచి బయట కట్టుకుంటున్నాము, అంటే మనకు అనిపిస్తాం. మాకు ఏంది గంట సెంటర్ కాడు మెటాడు నాకు మోరు నీళ్ళు కలిపారు కదా, ఆ మోరు నీళ్ళు కూడా కలపలే మాకు. ఆ మోరు నీళ్ళతో కూడా ఇబ్బంది ఉంది, అది ఎప్పుడు కూతుందో మేము అన్నీ ఎప్పుడు పడతామో తెలియదు. గుంతలు తోడుకున్నాం, గుంతలు మా బట్టలు ఉతికిన నీళ్ళు అందులోకే పోతుంది, తానం చేసినవి అందులోకే పోతున్నాయి, మేము మూత్రం పోసిన అందులోకే దొడిపోయిన అందులోకే అన్నీ అందులోకే వేసుకున్నాం. గుంతలకు ఇంటి ముందర గుంత కొడుకున్నాము. మా ఇల్లు సందులకు ఉండదు, ఆ సందులకు ఉన్నది కలుపుతా అన్నాడు, కలపలేదు. మాకు ఇంతవరకు కలపలేదు, ఇప్పటికి కూడా కలపలేదు. మాకు గది ఒక్కటి అడిగినాం, మాకు కాలు జాగు ఉంది ఇల్లు అంటే కూడా ఇల్లు కూడా వేయలేదు మాకు, అది వేయలేదు. మాకు ఆయన వచ్చినాక మాకు ఏంది ఈ కొడతీసారు పిలిచారు ఇట్లా ఏం మంచిండు, అప్పుడు మంచిండు ఇప్పుడు మంచిండు, కానీ అంతకు మిక్కిన రూపాయి తినలే నేను. కోకటర్ సీజ్ తీసుకున్నావు మళ్ళీ? కొడత సీసా నాది ఇచ్చి తీసుకున్నా. ఎట్లా తీసుకుంటావు మళ్ళా? ఎట్లా తీసుకుంటా అంటే అడిగి తీసుకున్నా. అయ్యా మరి నాదేంది చేపిస్తాను చేపిస్తాగా తీసుకున్నా. చేపిస్తా అన్నందుకు తీసుకున్నావు కోటరు? చేపిస్తా అన్నాడు, చేపిస్తా 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 అని తీసుకోకుండా వస్తుంటే కాలు పట్టు అని చేతిలో పెట్టిర్రు, గేట్ వేసిర్రు, గేట్లో పెట్టి చేతిలో పెట్టిర్రు, తీసుకున్నాం. కానీ మా అయితే ఒక్క పని చేయలేము ఆయన. ఇప్పుడు అన్నావు కదా ఇట్లా సమస్య ఉందని చెప్పినావు, మరి ఎవరిని ఎన్నుకుంటావు? కోటరు ఇచ్చిన వాళ్ళనా మంచి చేసేటోళ్ళనా? పని చేసే వాళ్ళని అనుకుంటాం, కొడరు ఇచ్చిన వాళ్ళని అనుకుంటాం. అంటే ఇప్పుడు ఊరికి పటేలు చేస్తాడు, మంచిగానే అందరికి చేస్తాడు, నాకు అన్నకు మోలే కాదు ఆయనే చేసిండు. అన్నీ
ఈ కలిపినవన్నీ ఆయనే చేసిండు. నాకు కలుపుతాడు అన్నకనే అనుకున్నా, నాకు కలపంది నాకేం గుర్తు చెప్పు. ఆయన నాకు కలపడానికి నాకు కలవడాది కలుపుతాడు అనుకున్నా, ఇప్పటికి కలుపుతా అంటున్నాడు. 5 ఏళ్ళ మనకు 5 దిగిపోయే కాలం వచ్చింది, ఇప్పటికి కలుపుతా అంటున్నాడు. కలపని అంటలేడు, అంతే ఉండదు ఆయన. కాక నమస్తే, ఏడిపోతున్నావు? బైక్ ఆడిపోయినా బైక్ ఆడిపోయినావా? ఊళ్ళో సర్పంచ్ ఎలక్షన్లు అవుతున్నాయి, ఎట్లయితుంది? మంచిగానే అవుతుంది. ఎవరు కోటేస్తావు మళ్ళా? ఎవరు ఇక చేద్దరు అమ్మా. కాదే, ఊళ్ళో కూడా మస్తు సమస్యలు ఉన్నాయంటే కదా, ఏమున్నాయి? ఉంటాయి, ఒకలాగా ఉంటాయమ్మా. ఏమున్నాయి సమస్యలు ఈడ? ఏమన్నా కాంగ్రెస్ ఉంది, అన్నీ ఉన్నాయి, అన్నీ ఓట్లు పడ్డారు. ఇప్పుడు ఎవరైతే పోటీ చేస్తుర్రో వాళ్ళు ఏం హామీలు ఇస్తారు మీకు? హామీలు వచ్చినా ఇస్తున్నారు, వచ్చిపోతున్నారు. అది ఏమి ఇస్తారు? హామీలు ఏమి ఇస్తారు? ఏమి ఇస్తున్నారు పడుస్తారు. ఏమి ఇస్తారు చెప్పరా అదే జరా? ఏం చెప్పారు అమ్మాయి మాకు ఇచ్చారు. అగో ఏం చెప్పవు జర చెప్పరా అదే? మాకేది కూర్చున్నా కూడా అంతే, వాళ్ళు పోతుంది కాబట్టి. ఇగో నువ్వు చెప్పని కూడా చెప్తలేవు పో. ఓ ఆడ మనతో పాటు మాట్లాడడానికి మస్తు మంది కాకలు అయితే ఉన్నారు. ఓ సూరి వాళ్ళ దగ్గరకు పోయి మరి ఏం చెప్తారు, ఏంది హామీలు ఏమి ఇస్తారు, గీడ ఎవరెవరైతే పోటీ చేస్తారో ఆ లీడ ప్రజలందరికీ అంటే పబ్లిక్ అసలు ఏమి ఎటువంటి హామీలు ఇస్తారు ఏందనేది ఒక ముచ్చట మాట్లాడదాం. కాక నమస్తే. నమస్తే జర రాదా ఆడ కూర్చుంటా, కూసో ఆడ కూసో కాక, నువ్వు ఆడ కూసో. ఇగో మీ ఊర్లో సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి, మళ్ళీ ఎట్లుంది పోటీ, ఎట్లుంది ఏంది కదా? మనకి ఎట్లా చేస్తామా ఇంకా ఏమో, మనకి ఎట్లా చేస్తుంది ఇంక అందరికి సరిగ్గా బాగా ఉన్నట్లు అంత సమానం పోటీ చేస్తారు అందరూ. ఇంకా రేపు ఎల్లుండి అయితే తెలుస్తుందేమో ఏదో ఒకటి. ఇగో ఇప్పుడు గుర్తులు కూడా వచ్చినాయి కదా, మరి ఎవరికి వేస్తే మంచిగా ఉంటుంది? పాత సర్పంచ్ ఏం చేసిండు, ఇప్పుడు వచ్చే సర్పంచ్ ఏం చేయాలి అని చెప్పచ్చు. పాత సర్పంచ్ చేయలేదు, ఊరికి ఏం చేయలేదు. ఫస్ట్ చేసిండు, ఒక 5 ఏళ్ళు బాగానే చేసిండు. ఇప్పుడైతే ఏం చేస్తలేడు, బయటకి ఏం చేసుకుంటున్నాడు ఆయన ఇష్టం. ఇప్పుడైతే 4 పోటీ చేస్తారు. ఎవరు? కట్కెం నరేందర్ బీజేపీకి వెళ్ళి, ఈయన బొల్గం నరేందర్ గౌడు, ఇంకెవరు కట్కెం రాజు ఆయన కాంగ్రెస్, ఈ చిక్కొండ్ర మల్లేష్ టీఆర్ఎస్ చేస్తున్నాడు. కానీ ఇప్పుడు ఈ నరేంద్ర గౌడ్కు జర ఎక్కువ డిమాండ్ కనిపిస్తుంది. ఎక్కువ డిమాండ్ కనిపిస్తుంది. నువ్వెవరికి డిమాండ్ చేస్తావు చెప్పు? నేను అక్కడనే అనుకుంటున్నా. ఇగో మీ ఊళ్ళో ఎవరితో ముచ్చట పెట్టినా కూడా చెయ్యి ఏడిపోతే ఆడికేస్తాం అంటారు, మరి గా ముచ్చట కరెక్టేనా? ఇంకా అట్లా ఏం లేదు, వాళ్ళ మనసులో ఉన్నది వాళ్ళది ఉంది, మనసు చెప్తారు వీళ్ళు, కానీ వాళ్ళ మనసులో ఉన్నది వాళ్ళది ఉంది. వేసారా మా వాళ్ళు అయితే? కాకా నువ్వేం చెప్తావు? నేను చేతి గుర్తుకు వేస్తాను. ఎందుకు? ఇంకా నాకు అభిమానం ఉన్నది వేస్తున్నా, ఫస్ట్ నుంచి అక్కనే ఉన్నా. పాత సర్పంచ్ ఏం చేసిండు? చేసిండు ఆయన, చేసే కాడికి చేసిండు ఆయన. ఇక చేయలే అంటే మనం ఎట్లా అనుకుంటాం? ఇగో ఊర్లో మస్తు సమస్యలు ఉన్నాయని చెప్తారు, నిజమేనా? ఏం సమస్యలు, ఒకరి మీద ఒకరు పడిరాక మస్తు చెప్తారు. ఏం లేవు, అన్నీ చేసిండు కానీ చేసే కాడికి చేసిండు కానీ రాలేదు. ఇంకేమున్నాయి? ఇంకా ఉన్నాయి రోడ్లు ఉన్నాయి చేసేటి, ఇంకా రోడ్లు ఉన్నాయి. ఇప్పుడు ఎంపీకి ఆడితే చేస్తున్నాడు, ఇంకా చేస్తాడు ఎవరు ఇష్టం, మరి వచ్చిన వాళ్ళు చేస్తారు, ఆయన కాకపోతే వచ్చిన వాళ్ళు చేస్తారు. ఆయన చేస్తున్నాడు, ఊరిని పెద్దగా ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు అంటుండ్రు కానీ ఇంకా ఆయన 3 రోజులు అయితే తెలిసిపోతారు, ఆయన కూడా అర్థమవుతుంది. అంతే. ఏ మాటకా ముచ్చట కానీ అద్దాలు మాత్రం మంచిగా ఉన్నాయి. ఎందుకన్నా సరే సరే వస్తాం మళ్ళీ. అమ్మ మంచిగా ఉన్నావా? బాగానే ఉందండి. ఏం చేస్తున్నావు ఈడ? జొన్నలు వస్తున్నా వస్తుందనే అమ్మా. ఎవరు కోటేస్తావు ఏంది కథ? ఏమో బిడ్డ, ఎవరికి అక్కడికి పోయిన తర్వాత ఎవరికి బుద్ధి పుడితే వాళ్ళకి వేస్తాబట్టు. అగో గట్ల మాట్లాడుతావు? అదే మనకి చెప్పొద్దు కదా మనకి. ఊర్లో ఏమో మస్తు సమస్యలు ఉన్నాయని కొంతమంది అంటారు, లేవని ఇంకొంతమంది అంటారు. ఏం సమస్యలు అబ్బా మాకైతే ఏం అనిపిస్తలేదు, ఏం సమస్యలు అనిపిస్తుంది మా మగ పిల్లలకు తెలుసు, నాకేం తెలుసు బెట్ట, నేను ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తానా పిల్లలు కదా. ఆ ఊర్లోనే ఉంటున్నాం కదా, మరి ఊర్లో ఏమున్నాయి, ఎవరు పోటీ చేస్తున్నారు మనకు తెలియాలి కదా. ఎవరు పోటీ చేస్తున్నారు? బీజేపీ వాళ్ళు అంటున్నారు, టీఆర్ఎస్ అంటున్నారు, కాంగ్రెస్ అంటున్నారు. ఎవరు వచ్చేది తెలియదు, భగవంతుడు దేవుడికి తెలుసు. నువ్వెవరికి వేస్తే మంచిగా ఉంటుంది అంట? ఎవరికి వేస్తున్నావు చెప్పొద్దు కదా కదా చెప్తారా విషయం చెప్పదు కదా. గట్ల కాదు కానీ ఎవరు గెలవాలి చెప్పు. ఎవరు అదృష్టం బిడ్డ, ఎవరు గెలుస్తారో దేవునికి తెలుసు కదా. అంతే అదే కదా. అయితే ఇప్పుడు దాకున్న సర్పంచ్ ఏం చేసిండు?
మంచిగానే చేసిండు మేడం, మంచిగానే చేసిండు. అబ్బాయి నీళ్ళు పిల్లగాడు మంచిగానే చేసిండు. చచ్చిపోయిన వాళ్ళకి కింద పైసలు ఇచ్చిండు, మంచిగా రోడ్స్ అవి మంచిగా చేసిండు. సరే మళ్ళా సరే. కాక ఏం చేస్తున్నావు ఈడ? నేనా నేనేం లేమ్మా, కాళ్ళు ఇరిపోయింది, ఊరికే ఉంటున్నా. ఎట్లుంది మరి ఇప్పుడు? మంచిగా ఉందా? బాగానే ఉంది కానీ కాళ్ళు నొప్పి ఉంది, కాళ్ళు నడవడానికి రాదు. ఊర్లో ముచ్చట్లు ఎట్లున్నాయి మళ్ళా? బాగానే ఊళ్ళో నాలుగు పార్టీ ఏమున్నాయి ముచ్చట్లు? ఏం ముచ్చారు ఇంకా ఇప్పుడు ఎలక్షన్ అదే ముచ్చారు. ఎవరు కొట్టేస్తావు మళ్ళా? ఏమో ఇంకా జరగరాదే? ఎట్లా అవుతుందమ్మా ఆడుకోయినాక ఎవరు నువ్వెవరు కొట్టేస్తావు జర చెప్పరాదే మాకు. ఎవరికేసి ఎట్లా చెప్తాం? నాలుగు నిలబడరు ఆడుకోయినాక ఇక్కడ నలుగురు ఎవరు? ఇద్దరు రాజులు నిలబడ్డారు, ఒక గౌడు, ఇద్దరు గౌండ్లు, ఒక కట్కాయన, ఒక కురువు ఆయన, నలుగురు ఇంకా బలాబలాలే ఉన్నాయి. మంచిగా ఉంటుంది అంటావు? ఇంకా పని చేసిన వాడు కావాలి కానీ ఎవరు చేస్తారు ఏం సంగతి తెలియదు. గెలిచిన ఇప్పుడు నలుగురు పని చేస్తారు, మరి వాళ్ళందరికీ ఓట్లు వేస్తావా? ఎట్లేస్తారు? లేదు, ఉన్నది ఒకటే ఒకటి అందరికి చెప్పరాదే? ఎట్లా చెప్తామమ్మా, మరి చెప్పడానికి రాదుగా. ఊర్లో సమస్యలు ఉన్నాయా? ఉన్నాయి, మస్తు ఉన్నాయి సమస్యలు, తీర్చేటోళ్ళు లేవు. లేదు ఏం ఇంతవరకు ఉన్నాయి, ఇప్పుడు ఏమంత సమస్యలు పెద్దగా ఏం లేవు. ఓట్లు ఈడ మస్తు ఉన్నాయంటగా? మస్తుగా 400 2400 ఉన్నాయి. ఇంకా అంటే ఈడ ఈ నియోజకవర్గంలో ఈడ ఓట్లు ఎక్కువ ఉన్నాయా అంటారు? ఈడనా? ఉండవచ్చు అంతే అమ్మా. ఏం చెప్పి కాక ఏం చేస్తున్నావు? ఏడికి పోతున్నావు? పుట్టి కూర్చున్నావు? ఏడుంటావు? ఈడనే ఉంటావు. ఇల్లు ఏడుంది మంది? ఈడనే ఉంది. మరి తీసుకోవరాదు? ఏంది ఇంటికి తీసుకోవా? వస్తావా? పంపారు మనవాళ్ళు వస్తే తీసుకోవా? ఎందుకు రాను? తప్పనిసరి తిందు చేతు అన్ని చేతు జర ముక్క కక్క పెడతావు? అన్నీ పెడతా. ఇగో ఊళ్ళో ఏమో సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి, మరి ఎవరు కోటేస్తావు? ప్రచారం ఎట్లుంది ఏంది? ఊరికి సేవ చేసేటానికి ఇస్తాం. ఎవరు సేవ చేస్తారు? ఇంకా మనసులో ఉన్నది చెప్పాలంటే ఎట్లా బయటికి చెప్పాలే కదా. ఎట్లా చెప్తాము? ఎందుకు చెప్పవు? ఇప్పుడు నలుగురు నిలబడరు. ఇది అంతే కాదు, వాళ్ళు ఎవరు వినరు, నువ్వు నాకు షోలో చెప్పు. అట్టా కాదమ్మా, నిదానంగా ఉండి 10 మందికి కలుపుకొని పోయేటోని చేస్తాం. ఎవరినో ఎలా నిలబడడం రేపు చూడమనే వాళ్ళకి ఏమి, ఎవరైతే ప్రజలకు చూస్తారో వాళ్ళకే ఓటేస్తాం. ఆలోచన చేసి ఓటేస్తాం. సరే ఇప్పుడు ఇది తీసేస్తా చెప్పు. ఎట్లయినా చెప్పినా ఏం చేసినా విద్యావంతునికి దాని తర్వాత సేవ గుణం ఉన్నోనికే చేస్తాం. మస్తుగా నిలబడరు, నలుగురు నిలబడరు, కానీ దాంట్లో హామీలు ఏమిస్తారు కాక? హామీలు ఇంతవరకు చేసిండ్రు, మస్తుగానే చేసిండ్రు. రోడ్లు వేసిండ్రు, మంచి పనులు చేసిండ్రు. ఇప్పుడు పెద్దగా కొన్ని సీసీ రోడ్లు మిగిలిన అవి కూడా చేస్తారు. ఎన్ని ఓట్లు ఉన్నాయి ఇంట్లో? మా ఇంట్లో 8 ఓట్లు ఉన్నాయి. 8 ఓట్లు ఉన్నాయి. 8 ఓట్లు చెప్పినావా ఇంట్లో అందరికి? చెప్పినావా? అందరికీ చెప్పిన. ఏం చెప్పినావు? ఓట్లు వేయాలి బిడ్డ, మనం ఒక విద్యావంతునికి ఆలోచన పరువునికి ఓటు వేయాలి. అనవసరంగా ఇట్లా ఉండదమ్మా. ఇప్పుడు చెప్పు కాక, చెప్పు ఇప్పుడు చెప్పు. ఏం చెప్పాను? నేనేం చెబుదాం? ఆయన చెప్తలేడా అన్న? ఎన్ని ఓట్లు ఉన్నాయి ఇంట్లో? మా ఇంట్లో 2, నాది మా భార్యది. మా పిల్లలు పట్టణంలో ఉంటారు, వస్తారేమో వస్తారు వేస్తారా? ఓట్లు వేయడానికనే వస్తారు, ఉత్తగానికి వస్తారు. నీ దగ్గరికి? నా దగ్గరికి ఉత్తప్పుడు వస్తారు. ఇప్పుడు మస్తు వస్తారు. మా అన్న పిల్లలు, మా అన్న పిల్లలు, మా తమ్ముని పిల్లలు ఉన్నారు. కాక ఏడుంటావు? ఎట్లున్నాయి సర్పంచ్ ఎలక్షన్? మంచిగానే ఉన్నాయి. మంచిగానే ఉంటాయి. నువ్వెవరు కోటేస్తావు? ఎవరికో నా బుద్ధి పుట్టిన వాళ్ళకి వేస్తాను. ఇది ఊరు లెవెల్ అడగకూడదు అట్లాంటివి. ఎవరు మంచిగా అనిపిస్తే వాళ్ళకి వేస్తాం అంతే. ఊర్లో ఎంతమంది? నలుగురు పోటీ చేస్తురంట. మరి నలుగురు ఇట్లా ఎవరు మంచిగా ఉన్నారు, ఎవరు హామీలు ఇస్తారు, ఏంది కదా? వాళ్ళు ఇంతకుముందు లేరు కదా, ఎవరు మంచిగా చేస్తారో తెలియదు, వచ్చిన తర్వాత తెలుస్తుంది. హామీలు మాకు ఇస్తారు, ఇచ్చిన వాళ్ళు అందరు కరెక్ట్ చేస్తుర్రా? ఎమ్మెల్యేలు ఎంపీలు ఇచ్చే విస్మరిస్తారు. దీనికేముంది? దాంట్లో ఎవరు కోటేస్తావు? ఎవరికో ఎవరికి వేస్తాం అంతే. అట్లా చెప్తావు? మరి అట్లనే ఉంటుంది, అట్లనే ఉంటుంది. ఎన్ని ఓట్లు ఉన్నాయి? ఎన్ని? 3 ఉన్నాయి మా ఇంట్లో.
ముగ్గురు ఎవరికి ఇస్తారు వాళ్ళే నాకేం గుర్తు ఎవరి మాట ఎవరు వింటారు ఎవరిది వాళ్ళే ఇంట్లో ఇంటలేరా నీ మా- మాట ఏం మనకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళకి తెలియదా ఏం సంగతి ఊరు గురించి చెప్పరా అదే జర? ఏం నేనేం చెప్పదలుచుకోలే మీ ఊరు గురించి నువ్వు చెప్పవా ఏం చెప్పాను ఎందుకు చెప్పాలి అగో ఊరు గురించి చెప్పమంటే కూడా చెప్తలేవు ఎవరు సాధన అయింది వాళ్ళు చేస్తారు అభివృద్ధి అంతే అంటే అంతే చెప్పండి చెప్పండి ఏడా ఈ షాప్ మీదేనా షాప్ ఓనర్ ఆయననా షాప్ ఓనరు ఊర్లో ఎలక్షన్లు అవుతున్నాయి ఎవరు కొట్టేస్తావు ఎవరికి చెప్తాం నలుగురికి వేస్తాం నలుగురికి ఒకే ఒకటి నలుగురికి వేస్తావే ఎవరికి వాటికి ఎవరికి చెప్తే వాళ్ళకి వేస్తాం ఏం చెప్పనీకి రాదు ఊర్లో ఏం చెప్పనీకి రాదంటావా అంతేనా తగ్గపడి ఉండదు కాక ఏం చేస్తావు నేను వ్యవసాయం చేస్తా బా ఏం చెప్పినావు తెలుసా మస్తు చెప్పినావు నువ్వు మరి ఇంక మస్తు అంటే నేను చేసేది నేను చెప్పిన మంచిగా చెప్పినావు అంటున్నా అందుకే మరి ఎవరు కోటేస్తావు నేను ఓటు నాకు ఉండదో లేదు వచ్చిందో రాలేదో ఇంకా ఈ మాధారం మీ ఊర్లో సర్పంచ్ ఎలక్షన్లు పెట్టుకొని ఓటు ఉందో లేదో అంటే ఏం చెప్పాలి నేను అదే నేను అనేది ఓటర్లు ఇట్లా దొరుకుతలేదు నా పేరు మరి ఎట్లా లేదు ఎందుకు దొరుకుతలేదు ఇది ఎవరికి వేయాలని చెప్పు నేను నాది నా ఓటే నాకు తెలియనప్పుడు నేను ఎవరికి వేస్తా అని చెప్పాలి చెప్పు సరిగో ఓటు తెలియదు అంటున్నావు కదా ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుంది చెప్పు ఎవరికి వెళ్తా అంటే మంచి ఇంకా 2 రోజులు ఉండదు కదా ఆలోచన చేసి చెప్తాం ఎవరు మంచి వాళ్ళు అనేది తెలుస్తుంది ఇప్పుడే ఇంకా 3 రోజులు ఉన్నది 3 రోజులు ఉన్నది ఇంకా 3 రోజులే ఉన్నది దగ్గరకు వచ్చిందాడా దగ్గరకు వచ్చినందుకే మేము చెప్పేది నీతో మాట్లాడిన వల్ల అయితలేదు ఇగో ఊర్లో అభివృద్ధి ఎట్లుంది చెప్పుకోండి ఊళ్ళో మంచిగానే ఉండదు ఇక డ్రైనేజీలు గీనేజీలు కట్టిర్రు కట్టిర్రు ఇక అంతే ఇక లైట్లు వేసిర్రు ఇక అంతే నాకు తెలిసిన కాక చెప్తున్నా మరి ఇక అంతే ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుంది జర చెప్పు ఎవరు అందులో నలుగురే ఉండరు ఎంఐఎంఏలు ఉండరు అందులో ఎవరిని పేరు చెప్పినా కానీ నా పై వాళ్ళు ఉంటుంది ఏమన్నా తీసుకొచ్చా మళ్ళా తీసుకోవచ్చు ఏమి ఇస్తావు ఏముంది రీఛార్జ్లు మొబైల్స్ అన్నీ ఉంటాయి ఊర్లో సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి ఎవరు కోటేస్తావు ఏంది ఓటు అంటే చెప్పకూడదు బహిరంగంగా ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుంది చెప్పు అంటే గెలిస్తే ఇప్పుడు నలుగురు ఉన్నారు 4 పార్టీలు ఉన్నారు ఒక బీజేపీ మటుకు 2 వేసారు టీఆర్ఎస్ ఉంది ఇది ఉంది ఇంకా వాళ్ళు మనం చూసి అబ్జర్వ్ చేసి ఇది పార్టీకి సంబంధం లేదు క్యాండిడేట్ని బట్టి మనం వేయవలసి వస్తుంది అది చూసి ఆలోచించి వేసేస్తాం ఓటు అభివృద్ధి చేసే వాళ్ళకే ఇస్తాము ఖచ్చితంగా ఓటుని మటుకు దుర్వినియోగం చేయము మేము కూడా తెలిసిన వాళ్ళకు చెప్తున్నాము ఎవరైనా సరే క్యాండిడేట్ చూడాలి ప్లస్ చూసి మంచితనం మనకు అభివృద్ధి చేస్తాడా చేయడానికి తెలుసుకొని ఖచ్చితంగా మేము మంచి క్యాండిడేట్ని ఎన్ను చేసుకుంటాం థ్యాంక్ యూ ఏదో అవసరం ఉన్న కాడికి వేసుకున్నారు అవసరం లేని కాడికి వేయలేదు మరి పరిస్థితి ఏంది మరి అది ఎవరిని అడగాలి ఇప్పుడు గెలవాలంటే ఇప్పుడు నరేంద్ర మోడీ ఇప్పుడు గెలిచిండు ఇప్పుడు మాకు ఉంగరం గుర్తు కావాలి నరేంద్ర మోడీ ఇప్పుడు నరేంద్ర గౌడ్ గెలవాలి మాకు మంచి సవలత కావాలి మాకు మంచి అన్నిటికన్ని పనులు కావాలి ఓటేస్తాం మేము ఓటేస్తాం అన్నీ వేస్తాం మాకు అన్నిటికన్నీ మాకు మంచిగా గెలవాలి ఇప్పుడు ఇంకా సమస్యలు అంటే ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు ఎవరంతరకు వాళ్ళు అది చేస్తారు ఏం చేస్తారు ఎవరు వచ్చి ఓరో మాట మాట్లాడతారు ఎవరు వచ్చి ఓ మాట మాట్లాడతారు ఎవరు వచ్చి ఒకటి చెప్తారు ఏం చెప్పాలి అదొకటి ఇదొకటి అని మాట్లాడతారు ఇష్టం వచ్చిన రేట్లు అమ్ముతారు ఇష్టం వచ్చిన రేట్లు ఇష్టం వచ్చినట్టు అడవులుగా మాట్లాడతారు కంట్రోల్ బియ్యం ఎందుకు ఇచ్చిండు తినమనే ఇచ్చిండు కంట్రోల్ బియ్యం అమ్ముకుంటారు దుకాణాలలో అమ్ముకుంటారు కంట్రోల్ బియ్యం రేషన్ షాప్ వాళ్ళు కాదు ఆ రేషన్ షాప్ వాళ్ళు ఇస్తే వీళ్ళు తీసుకొచ్చుకుంటారు కదా పబ్లిక్ వాళ్ళు తెచ్చుకొని అమ్ముకుంటారు అవి ఏంటివో దొడ్డు బియ్యం అందులో ఏంటివో లబ్బర్ బియ్యం వస్తున్నాయని చెప్పి ఏదో పుకారాలు వేసింది అది ఆ పుకారాలు వేసినందుకు దాని గురించి బ్లేమ్ అయ్యి మొత్తం అమ్మేస్తారు అట్లా ప్రాబ్లం నేను నరేంద్ర గౌడ్కు బీజేపీకి వెళ్ళాను ఉంగరం గుర్తు మీరు ఆయనకు గెలిస్తే మాకు మంచి పనులు చేస్తే చాలు
ఎట్లున్నాయి ఈడ ఏ బ్యాగ్లా కాకా టిఫిన్లు ఏమున్నాయి ఊదే ఉందమ్మా అన్ని అయిపోయినాయి నాస్టా మొత్తం అయిపోయింది ఇప్పుడు ఎలక్షన్ కదా ఎలక్షన్ల జోరు ఎట్లుంది మళ్ళా జోరు బాగానే ఉండదు జోరుదారు ఉండదు గెలుపు గెలుపు ఎప్పుడో ఒక దిక్కు అవుతుంది అట్లా నడుస్తుంది బయస్లు అంతా ప్రచారంగా జమ్మూరంగా నేర్స్తున్నది నలుగురు పోటీ చేస్తురంట మరి ఎవరు గెలిస్తే మంచిగా ఉంటది ఊరికి ఇంకేమో అమ్మా మనకేం గుర్తు అంతా దుడ్డేలే ఉన్నారు ఇంతవరకు అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అంతా ఒకటే సైజులో ఉన్నారు అందరు ఏజీ బారు లేదు అంతా దుడ్డేలు ఎవరిది అవుతుందో తెలియదు కాదే ఊర్లో సమస్యలు ఉన్నాయంట మరి ఊరు అభివృద్ధి కావాలంటే ఎవరు కోటేయాలి ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుంది చెప్పుకొని మాకు అంత అనుభవం లేదు ఎవరు అంత అనుభవం నువ్వు చెప్పరా అదే ఊర్లో సమస్యలకి వెళ్ళి నేనేమంటున్నా అంతా దుడ్డే కాయికం ఉంది అది అంతేనా కాదా సర్వే అట్లా గంతే ఇంకా చెప్పేది అనుభవంలో అయితేనే గుడ్డిగా చెప్పవచ్చు మనం మన అనాయన గెలుస్తాడు అని ఇప్పుడు అందరూ ఎట్లున్నారంటే దుడ్డేలు కాయికం అనుభవం ఎవరికి లేదు ఈడ అమ్మ కూడా ఏదో వండుతుంది జరగదాం అమ్మ ఏం వండుతున్నావు చికెన్ మాకోసమేనా మీకే ఊర్లో ఎలక్షన్లు వస్తున్నాయి మరి ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుంది అంటావు చూడు గిన్నెలు దోముకో తర్వాత ఎవరు వచ్చినా వ్యక్తిని చూసి వెనుకొని ఇస్తారు ఇక ఎవరు ఇష్టం అమ్మా మనకేం తెలుస్తుంది చూడు అదే టీవీలో పడతావు చెప్పు ఇప్పుడు చెప్పు మనది ఎవరు గెలుస్తారో తెలియదు ఇక మరి ఓటు అది హక్కు ఎవరి హక్కు వాళ్ళకి గెలిస్తే మంచిగా ఉంటుంది చెప్పు ఇంకా నలుగురు ఇక అందరు బాగానే ఉంటారు కానీ ఎవరు తెలియదు ఇంకా చెయ్యొస్తుందా ఎవరు వస్తారో తెలియదు ఇక ఎవరు వస్తే మంచిగా ఉంటుంది చెప్పు ఇంకా మనకు తెలియదు నేను ఒక్కదాన్ని వేస్తే ఓటు హక్కు గెలవాలి కదా ప్రచారం అందరిది ఉంటుంది ఊర్లో ఒక్కరికి వేస్తే ఒక ఆయన గెలుస్తాడు నలుగురు నిలబడితే నలుగురు గెలవాలి కదా ఒక్కరిని గెలుస్తారు ఊర్లో సమస్యలు ఉన్నాయా ఇంకేమో ఊళ్ళో సమస్యలు మనకు తెలియదు మనం ఊర్లోనేగా ఉండేది నేను ఉంటానమ్మ ఈ రోజు వచ్చిన ఇంటికాడ ఉంటాను నేను ఇక్కడ ఉంటాను బాగాలే మాట ముందు చెప్పాలి కదా కాక ఏడిపోతున్నావు నేను వస్తున్నా అని చెప్పి పోతున్నావులే చేనుకోతున్నా మేడం చేనుకోతున్నావా జర మాతో ముచ్చట పెట్టిపో ఏం ముచ్చట పెట్టాలి సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి ఎవరు కోటేస్తారు ఎవరు వచ్చేది మనకు తెలియదు అగో తెలియదు అది గొంగట్ల ముసుగు ఎవరు వచ్చేది మనకు తెలియదు మేడం అందరికి ఇదే ముచ్చట చెప్తే ఎట్లా చెప్పు మరి ఉన్న కాడికి చెప్తున్నావు మరి లేని ఎట్లా చెప్పాలి ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుంది చెప్పు ఏమో ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుంది మీరే నువ్వు చెప్పరా అదే నువ్వు కూడా చెప్పవా ఇలా ఎవరు చెప్తలేరు ఏం చెప్తావు చెప్పు ఏం చెప్పాను నేను ఏం చెప్పవా ఆడ ఎవరు వస్తాడో ఎవరు రాడో తెలియదు ఏం చేస్తున్నావు అమ్మా ఈడ కూర్చున్నావు చెప్పు ఎవరు కొట్టేస్తావు ఎవరికి ఇష్టల కల్లా ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుంది ఎవరు గెలిచినా మంచిగానే ఉంటుంది అగో అవును అందరు ఒకటే అమ్మ మరి ఎవరిని గెలిచినా మంచిదే మన వాళ్ళే కదా అంతా మనం ఎవరు గెలిచినా బాగానే ఉంటుంది కాదు ఊర్లో అభివృద్ధి జరగాలంటే ఎవరు గెలవాలి ఇంకెవరు గెలిచాలంటే అది గుర్రం గుద్దల కడుపు గుర్రం గుడ్డలు ఉండదు అది ఎవరు గెలిచే తెలియదు అలా ఎవరు అందరు ఎవరు ఉంటుంది ఎవరు అదృష్టం ఉంటే అది వెళ్తారు అదృష్టం కావాలి అది ఎలానికి ఆ రాజ్యం ఎలానికి అదృష్టం కావాలి నువ్వు చెప్తలేవు చెప్పమంటే చెప్తానే లేవు నువ్వైతే అన్న ఆగ రాదే ఏడిపోతున్నావు అమ్మ ఇంటికి పోతున్నా ఇంటికి పోతున్నా ఏడుంది ఇల్లు ఈడ ఎందుకు ఓట్ల గురించి ఉండదు రావాలన్నా మరి ఇంటికి మీ ఇష్టం ఏడైనా సరే చెప్పేటందుకు మీ ఇంటికి పిలవా మమ్మల్ని వద్దా ఇట్లా చికెన్ వండుతావా మళ్ళీ ముక్క చిక్కలు తిన నేను 500 ఇది దాకా అనుకోవాలి 500 ఇస్తే పోతావు మరి లేవు పైసలు లేవా లేకనే ఇగో జ్వరం వస్తుంది దవాఖాన కోలే కోలి పోతాను నీ కొడుకు తీసుకుపోతున్నా నా కొడుకే నా కొడుకు చూపుతాడా మీ పింఛన్ వస్తుంది ఏం చేస్తావు అంటున్నాను లేదే లేదా పింఛన్ గట్ల అంటున్నారు వాళ్ళు ఈ పింఛన్ వస్తున్నది ఇప్పుడు అయిపోయే తిని తాగుతారు కోటాలు పోటాలు విన్నావా రోజు రిచ్చా పై నీర రాక పై తిరిగా నీకే ఏ ఊరమ్మా మనది మా సిటీ కానీ ఇక్కడ ఎలక్షన్లు వస్తున్నాయి కదా ఎవరు కొట్టేస్తావు ఎవరు గెలవాలి ఎవరికే చెప్పు అగో మీ ఊళ్ళో సమస్యలు నాకెట్లా తెలుస్తాయి మరి ఎవరికా ఏ వంటలకు వేస్తా ఎవరు పైన ఇస్తే అలా చేస్తా
ఎవరు పైసలు ఇస్తారు? ఊళ్ళో అభివృద్ధి వద్దా, పైసలే కావాలనా? అవును, చెప్పు మళ్ళా. కోట అయితే పై తిరుగుతుంది లెస్స పైసలు తక్కువ కోటర్ పక్కన పెట్టు, నేను కొనిస్తా. కోటర్ పక్కన పెట్టు. ఊళ్ళో ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుంది, అభివృద్ధి ఎవరు చేయాలి? ఎవరు మాకు లాభం ఇస్తే వాళ్ళకి వేస్తాం ఓటు. అంటే పైసలు కోటర్ అంటావు? అవును, మాకు అదే ముక్తాం. మరి మేము చచ్చేటోళ్ళము. అభివృద్ధి వద్దా, రోడ్లు వద్దా, డ్రైనేజ్ పింఛన్లు వద్దా? పింఛన్లు ఇయ్యండి, అవి బాత్రూమ్ బిల్లు రాలేదు, 35 కిలో బియ్యం రావు, నాకు పొగలు లేడు, పిల్లలు లేరు, ఏది లేదు. దగ్గరికి చేయరు మాకు. అగో మరి ఇవన్నీ మాట్లాడకుండా పైసలు అంటావు, కోటర్లు అంటావు. మళ్ళీ ఏ ఊరు వాళ్ళు అనుకున్న బిడ్డ, మరి మాకు 35 కిలో బియ్యం లేవు, ఆ బాత్రూమ్ బిల్లు రాలేదు, 10 ఏళ్ళు రాయ కట్టి, ఏది లేని ఏం చేయాలని నీ ఊరికే మందలేసాను, ఊరికే ఏం చేయాలని బిల్లు రాలేదు. నా 5 ఏళ్ళ కట్టి నలుగురు పోటీ చేస్తారు మీ ఊర్లో, మరి ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుంది? బియ్యం కానీ రోడ్లు కానీ అవి ఇచ్చిపోతారు. దీనికి ఏంటంటే సరే అంటున్నాం, ఊరుకుంటున్నాం. ఎవరికో ఆ గుర్రం కడుపులో గుడ్డు, ఎవరికి వేసామంటే అలా చేస్తాం ఓటు. చెప్తున్నాను, ఇవన్నీ అడుగుతుంటే పోతానే ఉంటాడు. హామీలు ఏంది? హామీ ఏంటి నాకు తెలియదు, అర్థం కాలే. ఊర్లో ఏమేమి మంచిగా చేస్తామంటారు, నీ దగ్గరకు వచ్చి ఏం చెప్తారు? పింఛన్ ఇప్పిస్తాం, అన్నీ చేస్తాం అనుకున్నాడు, పోతున్నారు. తెలియదు ఏది చేసేది ఇక గంతే. ఊరు మొత్తం ఒకటి ఉంటే వీళ్ళిద్దరు ఒకటి. ఊరు ముచ్చట్లు కూడా మస్తు చెప్తారంట. మరి ఏం చెప్తారు ఏందనేది మాట్లాడదాం. తాత ఏం చేస్తున్నావు? ఇక్కడ ఏం కూర్చున్నామ్మా, ఏం చేస్తున్నా? ఊర్లో ఏంది పంచాయతీలు? ఊళ్ళో ఓట్ల పంచాయతీ వచ్చింది. మేము చిన్నప్పుడు, నాకు 95 ఏళ్ళు ఉండేది నాకు. ఇప్పుడు నేను అప్పటిసారి చూసాను. ఏమో ఎవరంటే ఎవరు ఇష్టం వచ్చాడు వాళ్ళు వేస్తారు. మనకు అయినంత మాత్రం మంచి చెడు అనేది గుడి దేవాలయం మూత ఉన్నది. పసులు కొట్టేది, పెండ ఎరిగేది, ఎవరు దిక్కే లేకున్నది. ఆ రైతులు అప్పుడు గుడే గుడి మూత పడావు. అయితే ఇక మేమంతా రైతులు అయితే దాని గుడి మొరం బండి కట్టి మొరం కొట్టి నింపి అంతా చేసుకుంటూ వచ్చాము. మేము ఇప్పుడు మేము చేసాం, ఎవరు చేసిండ్రో మాకు తెలియదు, మాకు కూడా తెలియదు వాళ్ళు చేసి ఏమేమి చేసిండ్రో. ఇగో ఎలక్షన్లు వస్తున్నాయి కదా, నలుగురు పోటీ చేస్తున్నారు. ఆ నలుగురు ఎవరేం చేస్తున్నారు, ఏంది కథ చెప్పు. ఎవరేం చేస్తాండి, ఏం చేయలేదు. ముందున్న సర్పంచ్ ఏం చేసిండు? ముందున్నాడు అది వాడు నాశనం చేసింది, కానీ ఎందుకు ఆ జోలి కానీ అంత. మరి ఇగో సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయంటే ఊరు ముచ్చట మాట్లాడాలన్నా వద్దా? వద్దంట లేను, సంతోషంగా మాట్లాడవలసిందే, చేయవలసిందే. నిలబడ్డారు కానీ ఏ దానికి వచ్చి ఇట్లా బాధారికి వచ్చి ఇట్లా బాధారికి వచ్చి మాట్లాడిన లేడు. మాట్లాడిన వాళ్ళు ఏదన్నా మాట్లాడాలంటే ఆ మల్లేష్ ఒక పిల్లగాడు ఒక్కడు ఆడు కరెక్ట్ వచ్చి మాట్లాడతాడు. ముసలోళ్ళకు పింఛన్లు లేవు నాయన అంటే ఆ ముసలోడు ఆయన కష్టపడి ముసలోళ్ళకు పింఛన్ చేయించిండు. భర్త చచ్చిపోయిన వాళ్ళకు కష్టపడి పోయి ఎన్నో చేసి పింఛన్లు చేయించుకొచ్చిండు ఆ పిల్లగాడు. మంచిగా నౌకరీ చేసుకునేటోడు విడిచిపెట్టి వచ్చి ఊళ్ళో అభివృద్ధి చేస్తున్నాడు మంచిగా. మాకు అందరికి ముసలోళ్ళకు, మాకు మొగలు చచ్చిన వాళ్ళకు కూడా కేసీఆర్ ప్రభుత్వంలో 5 లక్షలు పింఛన్ పైసలు చేయించుకొచ్చి ఇచ్చిండు. మంచి పని చేసిండు, మంచి పని చేస్తుండు ఆ పిల్లగాడు. ఇంకా కనువలు వీళ్ళు వాళ్ళు ఏం పని చేసింది లేదు, దానికి వచ్చి బాధాలు వచ్చి మాట్లాడింది లేదు. ఆ బాధాలు వచ్చి మాట్లాడింటే మేము పోయి మాట్లాడింది, కానీ ఆయన వచ్చి మాట్లాడిన సమస్య ఏంది లేదు. ఊళ్ళో అభివృద్ధి అదే అభివృద్ధి ఏమలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి అంతా అభివృద్ధి అయింది, అంతా బోడగైంది, అంతా బోడగానే ఏం చక్కగా లేదు. ఆయన నేను 6 గ్యారంటీలు అన్నాడు, ఆయన లేపి చూపించిండు తోక రేవంత్ రెడ్డి. ఏం చేయలేదు వాడు. ఈడ మేము ఏం చేయలేదా? మీ ఊరు దాకా ఏం రాలేవా? మా ఊరికి ఏం వచ్చింది ఏం లేదు. ఇప్పుడు ఇందిరా మిల్లు అని 10-15 ఇచ్చిండట. అవి 4-3 బిల్లులు ఇచ్చిండు. ఇంకా కనువలకు బిల్లులు వాళ్ళే ఊరికే పిల్లలు వచ్చి లేపిలు పెట్టిండ్రు. ఇంకా ఇవ్వలేదంట వాళ్ళకు. ఇయ్యకాడు ఏమొచ్చి 1000 బిల్లు అంటే ఏదే ఇస్తాం అంటున్నాడు. మళ్ళీ ఇప్పుడు కోడ అంటున్నాడు. ఈ కోడ అయినాక కోనికి వచ్చినట్టే ఏమో ఇచ్చే నమ్మకం లేదని చెప్తున్నాను నేను. ఇక గదే గట్లే చేస్తారు. ఇప్పుడు ఎవరైతే పోటీ చేయబోతుర్రో వాళ్ళు ఏం హామీలు ఇస్తారు, ఏంది కథ? ఏం హామీలు మీకు అభివృద్ధి చేస్తుండ పర్సెంట్ అయినా ఆ మల్లేష్ అనే పిల్లగాడు టీఆర్ఎస్కి వెళ్ళి రివార్డ్ పిల్లగాడు మాకు ఏదన్నా ముసలోళ్ళకు పింఛన్లు కావాలి నాయన అన్న, ఓ సోరోళ్ళు మసాలా కాకుండా నాయన నొప్పులైనా అన్న,
ఓ దవాఖానకు దొరకపోయి జర చూపించుకురావా నాయన తెలియదు నువ్వు చదువుకున్నాడు అన్న పోతున్నారు చూపించుకొస్తున్నారు చూపించుకొచ్చి చూపించుకొస్తాడు వీకులాడినాం అంటే వచ్చి సమస్య చెప్పేస్తున్నాడు వద్దురా పీకులాడుకోకూడదు ఏముంటుంది అని చెప్పేస్తున్నాడు మాకు నచ్చిండు గా పిల్లగాని పెట్టుకుంటే మంచిగా అవుతుందని చెప్పి ఆయనకే వేస్తా ఓటు. ఎవరి నా ఇంట్లోనా? నా ఇంట్లో 8 ఓట్లు ఉన్నాయి. మొత్తం మల్లేశకి వేస్తాం. మల్లేశకి కేసీఆర్ గుర్తు పెట్టుకుంటాడు, మల్లేశకి వేస్తాం. నువ్వెవరికేస్తావు? మీ దోస్తు చెప్పిండు ఎవరికి నా దోస్తు ఎవరు నాకు ఆనాడుసని ఈనాడుసని ముందర ఎవరు నా దోస్తులు నా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడి వాళ్ళు పోయేదారి నేను పోతా అంతే. అంతేనా? నీకేం లేదా? మీ దోస్తు ఏ ఓటేస్తా వాళ్ళకి ఓటేస్తావు అంతే. మీ దోస్తు ఇక మంచిగా చెప్పింది, మరి నువ్వు కూడా చెప్పాలి కదా. నేను చెప్పేది నేను ఎవరు రాసిస్తలేదు, ఎవరు ఆనాడలేదు ఈనాడలేదు, నా సొంతంగా చేసేది కానీ ఎవరిని అడుకోను, ఎవరితో అనుకోను. మీ దోస్తు అంత మంచిగా చెప్పిండు ఇలా కోటేస్తా అని చెప్పి, మరి నువ్వు కూడా చెప్పాలి కదా. నేను వాడప్పుడు ముందర మా దోస్తు పోయినప్పుడు నేను కూడా వెంబడి పోతున్నా. దోస్తు అనిపించుకున్నావు. ఎన్నేళ్ళ నుంచి మీ దోస్తానా? ఓ 40 ఏళ్ళు అవుతుంది. నేను నాకు 95 ఏళ్ళు నేను చెప్తా కదా. నాకడ చిన్నోడు చాలా చిన్నోడు. ఇప్పుడు చెప్పు. ఇంకా ఏం చెప్పుదు? మాట్లాడుతుంది ఇప్పుడేమో మాట్లాడవా? కాదు నేను ఆయన 40-45 ఏళ్ళ సంది రాజకీయంలో ఆడినా నేను. ఎలక్షన్లో తిరిగిన ఒక గేరి ఇట్లా ఒక మొక్క రాంటినాయంటే వచ్చిండ్రు. అట్లా తిరిగి చేసిన. కానీ ఇప్పుడు ఇంకా శాత కాకుండా అయింది, ఇప్పుడు తిరగకుండా అయినాము. శాత కానీ అప్పుడు ఏం తిరుగుతాం? తిరుగుతలేము. ఈడ ఇప్పుడు ఏమైనా ఇంకా మేము కేసీఆర్ వచ్చినప్పటి సంది జర మంచిగా అభివృద్ధి అయింది మాకు. జర ఎంత పేదోనికి కీసర జేబులో అయినా ఒక 10 రూపాయలు కనబడుతున్నాయి. ఎవరికి కనబడకుండా ఏం లేదు, ఉన్నది. వీడికి 2 ఏళ్ళు బట్టలు అయిపోతే నెట్టికి పోతున్నాం. అంత దగ్గర అయింది. ఆర్గారు అంటే అని చూపించుడు కొడుకాం. ఇంకా 420 నువ్వు వచ్చినాక అంతే కొట్టకున్నా కాదు. ఎవరికి భయపడలేదు నేను, ఎవరికి అదురుకునేది లేదు. ఈ ఊళ్ళో ఏ కాపోనికి గీపోనికి ఎవరికి భయపడదు. నేను లెక్క చెప్తా, ఎవరు వచ్చినా మాట్లాడతా. నేను ఉన్నది ఉన్నట్టే మాట్లాడతా. ఎవరికి భయపడి అది చిన్న ఇంటోడేమో అని భయపడదు. నేను బాధాప్తా మాట్లాడితే ఎవరైతే ఎదురుగా లివేసి ఏంది నీ కథ అని అడుగుతా. మస్తు చేసినావు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మటుకు అంత శూన్యమైందమ్మా. ఆయన మేము అడగకుండా ఎలక్షన్లో ఇవాళ మన తెలంగాణ వచ్చింది అన్నప్పుడు తెలంగాణకు వేస్తే మేము ఎలక్షన్లో ఇది ఇస్తారా మీకు అని చెప్పకుండా ఇచ్చిండు హామీలు. మాకు రైతు బంధు చెప్పకుండా వేసిండు, కళ్యాణం వచ్చి చెప్పకుండా ఇచ్చిండు. ముసలి పింఛన్ పైసలు 200 ఉన్నాయి. నేను 200 వంచాను. ముసలిళ్ళకు చాతగాని వాళ్ళు వస్తే 200 పింఛన్ ఉన్నది. 200 పింఛన్ 1000 రూపాయలు చేసిండు. మళ్ళా 5 ఏళ్లకు 2000 చేసిండు. మాకు వికలాంగులకు 1500 పింఛన్ ఇచ్చేది. అప్పుడే 500 ఇచ్చేది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల కేసీఆర్ వచ్చినాక 1500 ఇచ్చిండు. 1500 ఇచ్చి మళ్ళీ 5 ఏళ్లకు మాకు 3000 ఇచ్చిండు. 3000 ఇచ్చి ఇంకొక ఏడాది పోతాడో ఏమో అన్నాక 4000 చేసిపోయింది మాకు వికలాంగులకు. మంచిగా మాకు అడగకుండా ఆయన మేము గిరి మాకు ఎక్కువ కావాలి ఆకలి కూడా అడగకుండా ఇచ్చిండు. ఇప్పుడు బీదలు ముసలోళ్ళు అందరూ సంతోషపడుకుంటూ ఉండరమ్మా, మంచిగా ఉండరు. ఇన్నాం కదా మరి మాదారం ఊర్లో ఎవరు కోటేస్తారు, అమ్మలేమంటారు, అక్కలేమంటారు, అయ్యలేమంటారు అనేది ప్రతి ఒక్క ముచ్చట కూడా విన్నాం కదా. మరి మీరేమనుకుంటారు, ఈ ఊర్లో ఎవరు గెలుస్తారు అనేది మీరేమంటారు అనేది కింద కామెంట్ చేయండి. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.